అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇది కదా ఐకమత్యం అంటే. ఇది అసలైన ఐకమత్యం అంటే. దీన్ని ఐకమత్యం సెక్యులర్ దేశం అని మన ఇండియా అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది అందరికీ. అసలు ఏమన్నా సపోర్టా అసలు నీతికి న్యాయానికి సపోర్ట్ అంటే ఎలా ఉంటుందో మన వాళ్ళందరూ నిర్మించారు. హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్ ఇండియన్స్, ఆల్ మై ఇండియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్ మనం, తర్వాతే ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్, ఇంకా వివిధ మతాలు. ఫస్ట్ ఇండియన్స్ అని మళ్ళీ ఒకసారి నిరూపించారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. చేతులెత్తి చెప్తున్నాను, చాలా పెద్ద హ్యాట్స్ ఆఫ్. అసలు ఇది చిన్న 10 రూపాయల కోబన్ విషయం కాదు జరిగింది ఇక్కడ. అసలు 10 రూపాయల కోబన్ మ్యాటరే కాదు. ఐక్యత సపోర్టు. ఒక ఊర్లో ఎలా ఉంటారు, హిందూ ముస్లిం తేడా లేకుండా ఎలా ఉంటారో చాలా అంటే చాలా బాగా చూపించారు. అసలు అది తెలియకుండా వచ్చింది. ఎవరు దీన్ని యాక్టింగ్ చేయలేదు, ఎవరు దీన్ని స్క్రిప్ట్ లేదు, ఎవరు దీన్ని ఏదో హైలైట్ చేయాలి కులాన్ని మతాన్ని ఎవ్వరు అనుకోలేదు. ఓన్లీ న్యాచురల్గా. ఇప్పుడు నా పక్కింటోన్ అనేసరికి ఎట్లా ఉరికొచ్చారు ఆడ, చాలా మంచిగా అనిపించింది. సుఖకలు సూపర్. ఆ ఊళ్ళో నిజంగా ఊళ్ళో ఉండదు. ఊళ్ళల్లో కుల మతాలు విభేదాలు ఏముండవు. సిటీలలో కూడా ఇప్పుడు చాలా తగ్గినాయి. ఒకప్పుడు ఉండేటి, ఇప్పుడు చాలా అంటే అట్లే తగ్గుంటావాలి. మళ్ళీ ఒకసారి నిరూపించారు, మేమంతా ఒక్కటే, న్యాయం తరపునే ఉంటాం, కుల మతాలు ఉండవు మన ఇండియాలో అని మళ్ళొక్కసారి నిరూపించారు. గ్రేట్. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. అసలు ఈ మ్యాటర్ మనం మాట్లాడదాం వద్దా అనుకుంటూ వస్తున్నా. ఇలా నాగబాబు గారు కూడా సపోర్ట్ చేశారు. ఇంకా మాట్లాడదాం, ఎందుకంటే లాస్ట్ టైం నాగబాబు అనసూయ గారిని సపోర్ట్ చేసి ఎంత అనవసరం తొందరపడి సపోర్ట్ చేశారని నాగబాబుకి అనిపించి ఎంత బాధపడ్డారో, ఈసారి మన కోవా వలికి సపోర్ట్ చేసి సూపర్ అంటే సూపర్ అనిపించుకున్నారు. అసలు నాగబాబు గారిని ఇప్పుడు మనం అందరం హ్యాట్స్ చెప్పాలి. ఎందుకంటే అసలు ఇలాంటి విషయాలు కాదు సార్ మీరు ప్రస్తావించాలి, ఇలాంటి వారికి కదా మీరు సపోర్ట్ చేయాలి. ఇది గ్రేట్, ఇది హ్యాపీ, చాలా అంటే చాలా అందరికి హ్యాపీ. ప్రతి ఒక్కరికి, నాటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నాటి చిరు ఫ్యాన్స్, సినీ ఫ్యాన్స్ కాదు, మానవత్వం, అభిమానం. ఇది ఇలాంటి సపోర్ట్ మీరు చేశారు కదా, సూపర్ అంటే సూపర్. ఇక్కడ మీరు చాలాగా ఇన్ని మెట్లు ఎక్కారు ఒకటేసారి. అనసూయ గారి విషయంలో మీరు ఎంత తప్పు చేశారో మీకే తెలుసు. అది పక్కన పెడితే అప్పుడు ఎంత తప్పు చేశారో అది గతం కథ మర్చిపోండి. కానీ ఇప్పుడు ఇగో సూపర్ అంటే సూపర్ ఇక్కడ వెళ్ళారు. ఎందుకంటే అసలు మీకు అవసరమే లేదు. అసలు మీకు కోవా బన్ను విషయంలో ఎంటర్ అవసరమే లేదు. మీ హోదాకి, మీ డిసిగ్నేషన్కి, మీ పార్టీ తరఫున ఏమో మీ బిజీ మీరుంటారు. అసలు మీకు కోవా బన్ను విషయం అవసరమే లేదు. అయినా కూడా ఇన్వాల్వ్ అయ్యి వలి గారిని పిలిపించి ఆ కోవా బన్ తిని చాలా అంటే చాలా బాగుందని చెప్పి 25,000 ఆర్థిక సాయం అందించారు. చూసారా, సూపర్ సార్. హ్యాపీ అంటే హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. అందరూ ఓన్లీ అభిమానులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు మానవత్వం గల మనుషులు ప్రతి ఒక్కరు మీ వీడియో చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు ఆ కోబను ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు పోయింది, అసలు ఎక్కడ మేడారం, ఎక్కడ కోబను, ఎక్కడ ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా జరిగింది, ఆ విలేకరు ఎందుకు రెచ్చిపోయాడు, ఇవాళ నాగబాబు గారితోని కథ సుఖాంతం అవ్వాలని కోరుకుంటున్నా. ఇక చాలు, ఆపేయండి. ఇక పాపం ఆయన్ని కూడా మరీ ట్రోల్ చేయకండి. తప్పు తెలుసుకొని సారీ చెప్తాడు. ఇంతవరకు సారీ చెప్పలేదు ఆ విలేకరి. ముందు ఇకనైనా సారీ చెప్పు. అసలు నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి నువ్వే చూసుకో. ఎవ్వరొద్దు, నువ్వు మాట్లాడిన మాటలు, నీ వీడియో వైరల్ అవుతుంది కదా, నువ్వే చూసుకో. ఏమన్నావు, కోబన్ దగ్గర పోయిరు, సరే అడిగినావు, మంచి పెద్దవరకు ఓకే. నీకు డౌట్ ఉందా, పోలీసు వాళ్ళని ఆశ్రయించు, వేరే టెస్ట్కి పంపి మళ్ళీ 10 రూపాయలకు 10 తీసుకుపో, సరే డౌట్ వస్తే 2 తీసుకుపో, టెస్ట్ చేయించి అప్పుడు ప్రూఫ్తో సహా రావాల్సింది. ఏమైనా ఉంటే ఏం చేసావు, అడిగావు, నీ పేరేంది అన్నావు, వలి అనేసరికి అది అన్నావు. అంటే అర్థమైంది, వలి అని చెప్పగా నీ రియాక్షన్ నువ్వే చూసుకో. నీ ఇంట్లో చూపెట్టు. అమ్మ, భార్య, మీ పిల్లల్ని నేను చేసింది తప్ప ఒప్ప ఆ రియాక్షన్ చూపెట్టి వాళ్ళని అడుగు ఫస్ట్. ఎవ్వరు ఇంతమంది నీకు రివర్స్ మాట్లాడతాను నీకు ఉంటుంది
ఉంది కూడా, ఎందుకంటే ఇంతవరకు సారీ చెప్పలే అంటే నీకుంది, అందరు నాకు రివర్స్ మాట్లాడదా కదా. ఆ వీడియో చూపించి మీ అమ్మని, మీ భార్యని, మీ ఇంట్లోనే మీ మీ పిల్లల్ని అడుగు. ఎవరిని అడగకు. బయట అందరికి శత్రువులు అంటారుగా, నీకు అందరూ నీ అంటే ఏదో మంచి చేద్దాం అనుకున్నంటే మంచి చేద్దామనే విజన్ ఉన్నా కూడా నువ్వు పోయే రూట్ తప్పు. ఏందా రూటు? అసలు రేపు పద్ధతి ఏంది? ఒక దాడి, ముగ్గుమ్మడి దాడి, మళ్ళీ నీకు సపోర్ట్ ఆ లేడీ. అసలు బుద్ధి అనొద్దు కానీ అసలు బుద్ధి ఉందా? లేడీ గాబరపడతాను ఎందుకు? ఒకటేసారి ముగ్గుమ్మడి దాడి చేస్తే గాబరపడరా? ఎవరైనా గాబరపడతారు. ఎవరైనా ఎంత పెద్ద సెలబ్రిటీలే ఒకటేసారి అభిమానులు ఉంటే చచ్చికాపడతారు, అన్ఈజీగా ఫీల్ అవుతారు. అలాంటిది ఆయన ఇప్పటికి కూడా నాగబాబు దగ్గరకు వచ్చి మొహమాటం, ఆయన మొహమాటం కొంతమంది ఉంటుంది మొహమాటం. ఆ మొహమాటం వచ్చినట్టు గవరపడుతుంది ఎందుకు? తిని చూపెడితే హైబత్ తింటాను ఎందుకు? అంత టెన్షన్ పడుతుంది ఎందుకు అట? అసలు ఆ లేడీనే వాడాలి, నిన్నే వాడాలి. మీలాంటి వాళ్ళు చేపట్టి, మీలాంటి 5-10% ఉన్నారు చేపట్టి మొత్తం మీడియా వాళ్ళకు బ్యాడ్ నేమ్ వచ్చింది. మీడియా వాళ్ళకు అయినా ఒకతను మీడియా తరఫున సారీ క్షమాపణ కోరిండు. అసలు ఆయన పేరు గుర్తులే కానీ గ్రేట్. మీడియా తరఫున క్షమించండి మమ్మల్ని అందరిని ఆయన తరఫున అని చెప్పిండు. నువ్వెందుకు బయట రావట్లేదు ఇంతవరకు బయటకు అవసరం లే. వీడియో చేసి సారీ ఎందుకు చెప్పట్లేవు అంటే ఇంకా నువ్వు తప్పు చేసినా నీకు అనిపించలేదు. నాది తప్పు కాదు, నేనే రైటు అని నువ్వు ఇంకా విర్రవీగుతున్నావు. అది ఇంకా నీ పతనానికి అనవసరంగా ఇంకా పొడిగించకుండా మీడియా ముందుకు అవసరం లేదు. వీడియో చేసి సారీ నా తప్పైంది, అలా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సిందని వీడియో రిలీజ్ చేయి. మరీ సాగదీయకు. నాగబాబు గారు కథ సుఖాంతం చేశారు. ఆ కథ సుఖాంతం అయ్యేటట్టు చూడు. మళ్ళీ రేపటి నుంచి ఎవరి పనులు వాలి, ఎవరి కథ వాలి. దయచేసి మీడియా వాళ్ళకి, ఏ మీడియా? సోషల్ మీడియా, బ్రాడ్కాస్ట్ మీడియా కాదు, వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. సోషల్ మీడియా ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఛానల్ పెట్టడం, మైకులు తీసుకోవడం, చిన్న చిన్న ఛానళ్ళు పోయి మైక్ పెట్టి అడగడం, వీళ్ళ వల్ల ఎంతోమంది అంటే ఎంతోమంది జీవితాలు ఆగమవుతాయి. మొన్న రీసెంట్ ఒక వీడియో చూసిన నేను. చిన్న ఛానల్ అట, మన సబ్స్క్రైబర్ ఎంతమంది ఉన్నారో తెలియదు, 2-3 వేలు అట. వాడికి వచ్చి కుల మతాల గురించి ఒక ఆయన అడిగిన, పెద్ద ఆయనే మీడియా ఉందని, మైక్ ఉందని రెచ్చిపోయి ఒక కులం గురించి చాలా అంటే చాలా తక్కువ వేసి మాట్లాడాడు. అయిపోయింది. ఆయన పోస్ట్ చేసిండు, అన్నీ చేసిండు. అది పెద్ద వీని ఛానల్ వేరే ఛానల్ పోయింది. వీని ఛానల్ 2-3 సబ్స్క్రైబర్లు చూసినా వాని ఛానల్లో ఏం పోలేదు, అసలు వ్యూస్ కూడా రాలేవు. వేటోడు పెట్టిండు దాన్ని, మీమ్స్ పెట్టి ఏమో చెప్తే అది మిలియన్స్ పోయింది. అది ఆ పెద్ద మనిషికి ఎంత పెత్తనలో పెద్ద తెలుసా? ఆ పెద్ద మనిషి ఉండే హైదరాబాద్లో, వాళ్ళ ఫ్యామిలీ ఉండేది ఊళ్ళో అట. ఆ ఊళ్ళో వాళ్ళ ఇంటి మీదకి పోయి ఇల్లు ఖాళీ చేయరా? మీకు ఆ మతం అంటే తక్కువ కదా, ఇక్కడ అన్ని మతాలు కలిసి ఉండే ఊరిది, ఈ ఊళ్ళో ఖాళీ చేయండి అని ఇంటి మీద పోయి దాడి చేసిందట. ఇప్పుడు చెప్పండి ఇక తప్పేవాడిది? ఆ చిన్న ఛానల్లో పోయి మైక్ పెట్టి క్వశ్చన్ అడగడం తప్ప, లేకపోతే మైక్ ఉంది కదా అని విర్రవీగిన మన పెద్ద మనిషి తప్ప? అందుకే మైక్ ఉన్నా ఏమున్నా టీవీలో పడదాం ఏదో ఉత్సాహం ఉన్నా ఇంతవరకు మాట్లాడడం అంతవరకే మాట్లాడాలి. ప్రతి కులం ప్రతి మతం, అన్ని మతాలు మంచివి కాబట్టే మన సెక్యులర్ దేశం మన ఉంది. మన ఇండియా అంటే గ్రేట్ అని ఎందుకు మెచ్చుకుంటారు బయట వాళ్ళు కూడా? ఇండియా ఈజ్ గ్రేట్ కంట్రీ అని ఎందుకంటారు? ఉత్తిగా అనలే, నోట్ ఉంది కదా, ఏదో ఫ్లో ఉంది కదా అనట్లేరు. ఇండియా గ్రేట్ కంట్రీ అని అన్నీ చూసి, అన్ని కుల మతాల సమ్మేళనం, మన ప్రేమలు, మన కట్టుబాట్లు, ఒకరిని ప్రేమించడం, ఎవరైనా మన మతాన్ని ఆరాధించుకుంటా వేరే మతాన్ని గౌరవించడం, ఇవన్నీ ఉన్నోడే మనిషి, అసలైన మనిషి. నా అమ్మ మంచిది, నీ అమ్మ మంచిదా అంటే అర్థమైంది. నా మతం మంచిది, నీ మతం మంచిది అంటే అర్థమైంది. అదే ఇక వేస్ట్. మన దేవుడిని మొక్కుకోవాలి, పక్క దేవుడిని ఓకే మన దేవుడు మంచిది అని చెప్పాలి. నీ అమ్మ మంచిదా? మంచిది. మా అమ్మ మంచిది అని తప్ప నా దేవుడే మంచోడు, నీ దేవుడు మంచోడు అక్కడనే అయిపోయింది. భక్తి అక్కడనే అయిపోయింది. దేవుడిని అక్కడనే ఆపుతాడు, కానీ అక్కడనే పతనం చేస్తాడు. మంచోడు పక్కన పెట్టు. దేవుళ్ళ గురించి మనం అవసరం లేదు. దేవుడు పుట్టించిండు నిన్ను, దేవుడు పుట్టించి బతుకు, నీకు ఉన్న దాంట్లో సాయం చేయి, లేకపోతే మూసుకొని పని చేసుకో, ఎక్కువ ఉందా సాయం చేయి, అంతే. ఈ 2 మాటలు చెప్పిండు దేవుడు. పెద్ద ఏం మాట చెప్పలే. ఈ 2 మాటలు చేయడానికే నానా తంటలు పడతాను మనందరం. మీరు కాదు, మనందరం. ఓన్లీ బతికించు, కుటుంబాన్ని పోయించుకో, ఉండే 4 డబ్బులు పేదోనికి సాయం చేయి, లేవా మూసుకొని కూర్చో, ఇంకా పని చేసుకో.
ఇదే చెప్పాడు దేవుడు. దీనికంటే దేవుడు పెద్ద ఏం చెప్పలే. ఇందులోనే కొట్లాటలు, కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ అవసరమే లేదు. బయట తిట్టినవే పోయి పూజ చేస్తానవే, బయట తిట్టినవే పోయి నమాజ్ చేస్తానవే, బయట తిట్టినవే పోయి ఏ ప్రభు అంటానవే. ఎందుకు? దేవుడు ఎక్కున్నాడు. తిట్టుడేందుకు, పోయి నమాజ్ చేసేందుకు, తిట్టుడేందుకు, మనం పూజ చేసేందుకు? ఇవన్నీ అవసరం లే. ఉన్న నాళ్ళు నలుగురికి సహాయపడే ఉంటే పడండి, లేకుంటే మనం కుటుంబాన్ని మంచిగా చూసుకోండి అంతే. ఇవన్నీ కుట్రలు కుదంతలు చెప్పినా మైక్ ఉంది కదా అని విర్రవీకండి. ఏమో జరాద్దాయి వల్ల వాడు అడిగినోడు అవపడు, అడిగినోడు అవపడతాడా? వీడియోలో అవపడు. చెప్పినోడు మాత్రమే అవపడతాడు. అడిగినోడు వెనక ఎవరు చూపెట్టరు, చెప్పినోడే అవపడతాడు. వాడిని ఇంట్లో ఫుల్ ఇబ్బంది. తర్వాత పోయి మళ్ళీ వీడియో తీసి సారీ నన్ను క్షమించండి, ఒక మతం గురించి ఇట్లా మాట్లాడకూడదు, నేను అనవసరంగా మాట్లాడి బతిలాడి వాళ్ళని వీళ్ళు బతిలాడి అప్పుడు చేస్తే అప్పుడు ఇల్లు ఖాళీ చేయకుండా ఆపిల్లు పరువైతే పోయింది కదా. ఆ కాలనీలో ఆ ఊరో ఏదో పల్లెటూరు అట పరువైతే పోయింది కదా. అందుకే నోరు ఉంది కదా అని విర్రవీయకండి. ఎవడో క్వశ్చన్ అడిగింది కదా మనం హైలైట్ అవుదాం అని కూడా విర్రవీయకండి. మనం ఏం మాట్లాడతానో దేవుడు, ఇవన్నీ సెన్సిటివ్ టాపిక్స్. కులం, మతం, దేవుడు, భక్తి ఇవన్నీ సెన్సిటివ్ టాపిక్స్. ఎంతవరకు మాట్లాడడం అంతవరకు మాట్లాడాలి. అది కూడా పాజిటివ్ మంచిగా మాట్లాడాలి. నీకు అభిప్రాయాలు ఉంటే దాచుకో, లోపల దాచుకో. మంచి స్ప్రెడ్ చేయాలి. మంచిది మీడియా అయిందని మంచిని స్ప్రెడ్ చేయాలి, చెడును కాదు. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.